హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలు ఫ్రై అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా 2 ఆలు తీసుకున్నాను. పైన పొట్టంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న ఆలుని ఒకసారి బాగా కడిగేసుకోవాలి. ఆలు కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్కి ఒకసారి ఆలుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పెనానికి అతుక్కుపోతుంది. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఆలు ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆలు ఉడకడానికి 5 to 10 మినిట్స్ పడుతుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఆలు 99% ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కారపొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.